ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యం వినుచున్న మీకందరికీ శుభములు. ఈ దిన వాగ్దానము, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. మొదటి దినవృత్తాంతములు 16:33. ప్రభువైన యేసుక్రీస్తు పాపుల రక్షకుడిగా ఈ లోకమునకు వచ్చి ఈ పాపి కొరకై తన ప్రాణం అర్పించును. ఆ సమయంలో ఆయన ఒక గొర్రెపిల్లగా పోల్చబడెను. కానీ ఇప్పుడు భూలోకమంతటికి తీర్పు తీర్చుటకై ఆయన రాబోచున్నాడు. ప్రపంచంలో ఎన్నో దేశాలు వాటికి ఉన్న ప్రత్యేకమైన న్యాయస్థానాలు తీర్పు తీర్చును. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ భూలోకమంతటిపై అధికారం కలిగినవాడై న్యాయము తీర్చుటకు న్యాయాధిపతిగా ఈ లోకమునకు ఆయన రాబోచున్నాడు. ఆయన మనుషులు చేయు ప్రతి క్రియను గూర్చి తీర్పు తీర్చును. ఎవ్వరును తప్పించుకొనుటకు అవకాశం లేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడవలసి ఉన్నది. ఆ దినము నేడే అయితే దేవుని తీర్పులో నుండి నీకు ఏ రకమైనటువంటి తీర్పు వచ్చునో ఆ దినం ఎంతో భయంకరమైనది. కనుక వృక్షంలో దేవుని సన్నిధిలో ఉత్సహించి సంతోషించుచున్నట్లు పాపమును విడిచి దేవునికి విరోధమైనటువంటి కార్యముల నుండి వైదొలిగి ఆయన సన్నిధిలో ఉత్సహించుము, ఆయనను సేవించుము. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.